ఓటర్ జాబితా సవరణ తర్వాత ఎన్నికల సంఘం వెలువరించిన ముసాయిదాపై రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. అమరావతి సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సమావేశం నిర్వహించి డిజిటల్ ఓటర్ జాబితాను వారికి అందజేశారు. ప్రతి ఓటరు తమ పేర్లను చెక్ చేసుకునేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఎక్కడా మూకుమ్మడిగా ఓట్లు తొలగించలేదన్న సీఈఓ ప్రతి ఓటరు వివరాలు పరిశీలించాకే ముసాయిదా సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. 88 లక్షల ఓట్లు అగమ్యగోచరంగా ఉన్నాయి. అంటే అవి ఉంటాయా పోతాయా తెలియని పరిస్థితిలో ఉంది. దీని ప్రభావం ఖచ్చితంగా రేపు రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఉంటుంది. చాలా జిల్లాలో గత ప్రభుత్వం చేసిన కొన్ని అరాచక పనులు ఏదైతే డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాయో అవి చాలా వరకు పోయినాయి. ఒక తిరుపతిలోనే 90,000 డూప్లికేట్ ఓట్లు చూశారు. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా చూపించారు మాకు. ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది వ్యవస్థలో ఒక ఇంట్లో ఓట్లు భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి? ఇది తప్పు కదా. ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. అవన్నీ సరి చేయమన్నాం, మేము సరి చేయలేమని చెప్పారు. ఏదైతే ఈ అబ్జెక్షన్స్ ఈ లిస్టు ఉన్నాయో అది కానీ, లేకపోతే మ్యాపింగ్ చేయనటువంటి వాటి లిస్టు కానీ, అదేవిధంగా ఏఎస్డిడిలో ఉన్న లిస్టు మీరు బహిర్గతం చేయాలి అనేటువంటి నంబర్ 1. నంబర్ 2, వయోజనులందరికీ కూడా రేపు కొత్త ఓటర్లను కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కలెక్టర్లు కూడా వ్యాపకంగా ప్రచారం చేయాలి. అది కూడా చేయండి. డిలీట్ అయిన వాళ్ళ లిస్టులు, ఆబ్సెంట్ అయిన వాళ్ళ లిస్టు, అదే రకంగా షిఫ్ట్ అయిన వాళ్ళ లిస్టు దాదాపు 44 లక్షల మంది ఉన్నారని చెప్పారు, చనిపోయిన వాళ్ళతో సహా. వీటిని బూత్ వైజు హార్డ్ కాపీలు పార్టీలందరికీ ఇవ్వాలని మేము మొదటగా రిక్వెస్ట్ చేశాం.